నమస్తే, నా పేరు రవి నాయక్ నేనావత్, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎస్టీ మోర్చా నాచారం డివిజన్ ఉప్పల్ నియోజకవర్గం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రధానమైనటువంటి సమస్య అదొక ఈ కల్లబొల్లి మాటలు చెప్పి ఈ యొక్క రాష్ట్రాన్ని నట్టేట ముంచినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు ఈ కల్వకుంట్ల తారక రామారావు ఎవరైతే ఉన్నారో ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి ఒక జీవో తీసుకొని వచ్చిండు. ఆ జీవో ఏంటంటే ఈ అడ్వర్టైజ్మెంట్లు, హోర్డింగ్లు, ఫ్లెక్సీలు ఏది ఉండొద్దు, ఎవరు కూడా ఏర్పాటు చేయడానికి ఆస్కారం లేదని చెప్పి ఒక జీవో తీసుకొని రావడం జరిగింది. అయితే ఈ జీవో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకి, నాయకులకే వర్తిస్తుందా, లేకపోతే ప్రతిపక్ష పార్టీ నాయకులకు, కార్యకర్తలు కూడా వర్తిస్తుందా అనేటువంటిది ప్రధానంగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే నిన్నటికి నిన్న మా భారతీయ జనతా పార్టీ కేంద్ర అధినాయకత్వం అంతా ఈరోజు తెలంగాణ రాష్ట్రం గడ్డపైకి వచ్చి ఈరోజు హైదరాబాద్లో జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఈరోజు ఎదుగుతున్నటువంటి పరిస్థితిని ఓర్వలేక భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎక్కడ కూడా అడ్వర్టైజ్మెంట్లు చేసుకోవడానికి అవకాశం లేకుండా, అదేవిధంగా దానితో పాటు ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో సక్రమంగా బాబాసాహెబ్ అంబేద్కర్ని గౌరవిస్తూ రాజ్యాంగాన్ని అమల్లో తెస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్టీ ఏదైతే ఉందో, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈరోజు ఒక గిరిజన మహిళని ఈరోజు దేశంలోని అగ్రగామి స్థానమైనటువంటి రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడాన్ని మేము హర్షం వ్యక్తం చేస్తూ, అందులో భాగంగా ఈరోజు ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఓడిపోయేటువంటి అభ్యర్థి యశ్వంత్ సిన్హాతో వారి యొక్క కటౌట్లను ఈ యొక్క రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తియా, లేకపోతే గెలిచేటువంటి వ్యక్తియా అని చెప్పేసి ఈరోజు ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర పార్టీ ఈ యొక్క కల్వకుంట్ల కేసీఆర్ కానీ, వారి కుటుంబ సభ్యులు కానీ, ఈ యొక్క పార్టీ అందరూ కూడా వారికి సంబంధించినటువంటి తోరణాలు, ఫ్లెక్సీలు, హోర్డింగ్లు ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది మీకు? అయితే మరి మీరు తీసుకొచ్చినటువంటి జీవో వర్తించదా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అయితే మా జాతీయ కార్యవర్గ సమావేశాలకు సంబంధించి కావచ్చు, లేకపోతే నిన్న 3వ తేదీన జరిగినటువంటి పరేడ్ గ్రౌండ్ బహిరంగ సభకు సంబంధించినటువంటి విషయాలకు సంబంధించి ఈరోజు మేము కటౌట్లు, ఫ్లెక్సీలు నిర్మాణం చేసుకుందాం, ఏర్పాటు చేసుకుందాం అంటే ఎక్కడ కూడా అవకాశాలు లేకోకుండా ఈరోజు వ్యవహరించినటువంటి తీరుని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి, అందులో ప్రధానంగా ఈ భాగ్యనగర్ వాసులు ఈరోజు వీక్షిస్తూ ఉన్నారు, గమనిస్తూ ఉన్నారు. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ధోరణి ప్రవర్తిస్తుందో దానిపైన జనాలందరూ కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క చంపలు పగలేలాగా స్వచ్ఛందంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం నుంచి మేము 10 లక్షల మంది అంచనా ఇచ్చినాం. 10 లక్షల మంది కాకుండా దాదాపు 15 లక్షల పైచిలకు జనాలు ఈరోజు మా యొక్క నరేంద్ర మోడీ గారి భారీ బహిరంగ సభలో పాల్గొని విజయవంతం చేశారు. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరవాలి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ, అందులో ప్రధానంగా ఈ ఐటీ మున్సిపల్ మంత్రి అయినటువంటి కేటీఆర్ గారు ప్రధానంగా కళ్ళు తెరవాలి. కేటీఆర్ గారు మీకు ఏమైనా సోయి ఉందా? మీరు తీసుకొచ్చినటువంటి జీవోని మీ యొక్క కార్యకర్తలు తుంగలో దొక్కేస్తూ ఉన్నారు. మరి మీ కార్యకర్తల మీద మీరు చర్యలు తీసుకోలేరా? లేకపోతే కేవలం మొన్న మీరు బీజేపీ కార్యకర్తలు ఏదైతే కటౌట్లు, ఫ్లెక్సీలు నిర్మాణం చేసిరో దానికి సంబంధించి మీరు ఈరోజు మాకు 20 లక్షలు, మీకు 3 లక్షల రూపాయలు ఫైన్ వేస్తారా? మీకు ఏమైనా సిగ్గుందా, సోయి ఉందా అని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ గిరిజన మోర్చా తరఫున, భారతీయ జనతా పార్టీ ఉప్పల్ నియోజకవర్గం తరఫున మేము ఈరోజు కేటీఆర్ గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఉప్పల్ నియోజకవర్గంలో తీసుకుంటే ఇక్కడ ఒక నాయకుడు ఉన్నాడు, మాజీ మేయర్ అని చెప్పి చెప్పుకుంటా తిరుగుతూ ఉంటాడు, ఆయన బొంతు రామ్మోహన్. ఆయనకు వచ్చేసరికి ఆయన ఈరోజు చర్లపల్లి దగ్గర నుంచి మొదలుపెట్టే రామంతపూర్ దాకా ఎక్కడికక్కడ రోడ్లు మొత్తం ఆయన ఆక్రమించుకున్నాడు. ఈరోజు రోడ్లు, వీధి లైట్లు, స్తంభాలు అన్నీ ఆక్రమించుకొని ఆయన కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుంటా ఉన్నాడు. వారి జన్మదినం ముందు మేము కాదని చెప్తున్నా, వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కానీ ఈరోజు ఈ యొక్క వర్షాకాలంలో కరెంటు పోల్లకు అన్నిటికీ మీరు ఇనుప కడ్డీలతో సంబంధించినటువంటి తోరణాలను ఏర్పాటు చేసి, ఫ్లెక్సీలు, ఫ్రేమ్లను ఏర్పాటు చేస్తే ఎవరైనా తెలియనటువంటి వ్యక్తులు ఈ యొక్క వర్షాభావ ప్రభావం వల్ల అక్కడ ఆ వ్యక్తులు ఎవరైనా కరెంట్ స్తంభాలను కానీ ఆ పోల్లను ముట్టుకుంటే షార్ట్ సర్క్యూట్ అయ్యి విద్యుత్ శక్తి వారు చనిపోయేటువంటి ఆ ప్రమాదం ఉంది. ఆ మాత్రం కూడా మీకు సోయలేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో భారీ మెజార్టీతో ఈ యొక్క గడీల పాలనని బద్దలు కొట్టి ఈ యొక్క ముఖ్యమంత్రిని ఫామ్ హౌస్ నుంచి తీసుకొచ్చి ఏదైతే ఈరోజు ఇందిరా పార్క్ నుంచి ఢిల్లీ దాకా తరిమినామో అదేవిధంగా ఈ యొక్క ఫామ్ హౌస్ ముఖ్యమంత్రిని తరిమి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి. కాబట్టి ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం.
అదేవిధంగా ప్రధానంగా మేము ఈరోజు ప్రభుత్వ అధికారులకు మేము ఒక ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రభుత్వ అధికారులు మీరు తీసుకుంటున్నటువంటి జీతం ఏదైతే ఉన్నదో, ప్రజలు చెల్లిస్తున్నటువంటి జీతం, ప్రజలు కడుతున్నటువంటి పన్నుల నుంచి మీరు తీసుకున్నటువంటి జీతం, మీరు ఈరోజు ఈ యొక్క పాలనలో ఉన్నటువంటి ఈ యొక్క పార్టీ కొమ్ముగాస్తున్నారా, లేకపోతే మీకు ప్రజలకు సేవ చేయాలని చెప్పి 60 ఏళ్ల మీ యొక్క సర్వీస్ కోసం మీరు ప్రభుత్వ శాఖల్లో మీరు ఉద్యోగాలకు ఉత్తీర్ణులైన అనేటువంటిది మేము ప్రభుత్వ అధికారులకి, జిహెచ్ఎంసీ అధికారులకు ప్రధానంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ వ్యక్తులు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, పాలకులు వాళ్ళు తోరణాలు కటౌట్ లేదని ఏర్పాటు చేస్తే వాటిని మీరు తొలగించడానికి మీకు దమ్ము ధైర్యం లేదా? ఎందుకంటే ఆ జీవో కాదా మీది, లేకపోతే మీరు ఏమన్నా డబ్బులు లంచాలేదని ఇచ్చి మీరు ఈరోజు ఉద్యోగంలో చేరిరా ఎక్కిరా అనేటువంటిది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ప్రతిపక్ష పార్టీలు ప్రధానంగా భారతీయ జనతా పార్టీ యొక్క ఎదుగుదలని ఓర్వలేక ఈ యొక్క అధికారులు ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీకి కొమ్ముగాస్తూ ఈరోజు మా తోరణాలు ఎక్కడికక్కడ కూడా చించేస్తూ ఉన్నారు, తొలగిస్తూ ఉన్నారు, మాకు ఫైన్లు వేస్తూ ఉన్నారు. సిగ్గుండాలే మీకు ఇంతన్నా? ప్రజలు కట్టేటువంటి పన్నుల ద్వారా జీతం తీసుకుంటా ఉన్నాం. ఈరోజు ఈ యొక్క ప్రజాస్వామ్య దేశంలో పాలక పక్షం ఉన్నప్పుడు ప్రతిపక్షం ఉంటేనే ప్రతిపక్షం పాలక వర్గాన్ని ప్రశ్నిస్తేనే కింది స్థాయిలో ఉన్నటువంటి నిరుపేదుడికి కూడా ఈరోజు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలైతాయి, కొత్త సంక్షేమ పథకాలు వస్తాయనేటువంటి ఆ మాత్రం కూడా ఇంకిత జ్ఞానం సోయి లేకుండా అధికారులు కూడా ఈరోజు ప్రవర్తిస్తున్నటువంటి తీరును మేము ఖండిస్తూ ఉన్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ విధంగా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి, ప్రధానంగా బీజేపీకి సంబంధించి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా కటౌట్లు, హోర్డింగ్లు మేము ఏర్పాటు చేస్తే తొలగించేటువంటి ప్రయత్నాలు కానీ ఈ యొక్క అధికారులు ఎవరన్నా ఈ యొక్క పాల్పడితే అధికారుల యొక్క కార్యాలయాలు ముట్టడి చేస్తాం. అవసరం పడితే దాని తర్వాత జరిగేటువంటి పరిణామాలన్నిటికీ మేము ఖండిస్తూ ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం. భారత్ మాతాకి జై. చెప్పండి. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ పెయిడ్ ఆర్టిస్టులు వచ్చారు, అంత బలం లేదు బీజేపీ కానీ వాక్యాన్ని ఇచ్చింది. నిజమేనా? మీరు పెయిడ్ ఆర్టిస్టులు తీసుకొచ్చారా? పెయిడ్ వర్కర్లను కానీ తీసుకొని వచ్చినుంటే ఈరోజు దాదాపు 15 లక్షల మంది కార్యకర్తలు రారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ బూతుని పటిష్టం చేయాలని చెప్పి మా కేంద్ర పార్టీ, రాష్ట్ర పార్టీ సూచన మేరకి మేము బూతులో గెలిస్తే ఈ యొక్క రాష్ట్రాన్ని గెలుస్తాం, రాష్ట్రాన్ని గెలిస్తే దేశాన్ని గెలుస్తాం అనేటువంటి నినాదంతో మేము ముందుకు పోతా ఉన్నాం. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనేటువంటి మా నరేంద్ర మోడీ గారి యొక్క నినాదం ఏదైతే ఉందో ఆ నినాదంలో భాగంగానే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ దేశ హితం కోసం పుట్టినటువంటి పార్టీ. కాబట్టి మేము మా యొక్క బూత్ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలందరినీ మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా మేము కొట్టిపడేస్తూ ఉన్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఎక్కడైనా బూత్లో ఒక బూత్ అధ్యక్షుడు ఉన్నాడా అనేటువంటి దానికి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. భారతీయ జనతా పార్టీకి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క పోలింగ్ బూత్లో పోలింగ్ బూత్ అధ్యక్షుడు ఉన్నాడు, పోలింగ్ బూత్కి సంబంధించిన ఉపాధ్యక్షులు ఉన్నారు, కార్యదర్శులు ఉన్నారు, ప్రధాన కార్యదర్శులు. ఒక్కొక్క పోలింగ్ బూత్కు కూడా మేము కోశాధికారులను నిర్మాణం చేసుకున్నాం. ఎందుకంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ పేడ్ అని చెప్పి మీరు ఏదైతే చెప్తానో మేము పేడ్ వాళ్ళం కాదు. ఎందుకంటానంటే ఈరోజు మా కార్యకర్తల దగ్గర నుంచే మా కార్యకర్తలే స్వచ్ఛందంగా భారతీయ జనతా పార్టీ నిర్వహించేటువంటి ఏ కార్యక్రమానికి సంబంధించినటువంటి నిధులు కూడా కార్యకర్తలే అందించేలాగా మేము మా యొక్క బూత్ కార్యకర్తల్ని, మా యొక్క బూత్ని మేము పటిష్టం చేసుకున్నాం. ఆ యొక్క బూత్ ద్వారానే రాబోయే రోజుల్లో మేము బూత్ గెలుస్తాం, ఈ యొక్క రాష్ట్రాన్ని గెలుస్తాం, గొల్లకొండ కిల్లా మీద మా యొక్క ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ టీఆర్ఎస్ పార్టీ 2 పార్టీలు దొంగ పార్టీలు ఇవి. ఎందుకంటానంటే ఇక్కడ గల్లీలో చూసుకుంటే కాంగ్రెస్ కాంగ్రెస్ మీద విమర్శలు చేసుకుంటా ఉండే. నిన్న చూశారు జనాలందరూ, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రజానికం గమనించారు. రాష్ట్రపతి ఎవరైతే ఉన్నారో ఈరోజు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన రాష్ట్రపతి అభ్యర్థికి సంబంధించి నామినేషన్ విషయంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ 2 ముక్కుమ్మడిగా జత చేసుకొని ఈ 2 పార్టీలు ఒకటైపోయి ఈరోజు రాష్ట్రపతి అభ్యర్థికి సంబంధించి యశ్వంత్ సిన్హాకి సంబంధించి నామినేషన్లో పాల్గొన్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు గుర్తించాలి, ఎవరు దొంగలు ఈరోజు, ఎవరు పేడ్ అనేటువంటిది మీరు గుర్తించాలి. మీకు బూత్ ఉంటే మీరు మాట్లాడండి. మాకు బూత్ కార్యకర్తలు ఉన్నారు, మేము ఎవరికి కూడా ₹1 చెల్లించలేదు. స్వచ్ఛందంగా వచ్చినటువంటి మా కార్యకర్తలు ఈరోజు కార్యక్రమానికి సంబంధించి మోడీ ఊహాత్మకంగానే కేసీఆర్ మీద మాట్లాడలేదు, మిత్ర బృందం లాగానే అంటే మిత్ర ధర్మం పాటించండి కూడా అన్నారు. నిజంగా నరేంద్ర మోడీ గారు ఈరోజు వరల్డ్ ఐకాన్ అండి. నరేంద్ర మోడీ గారు ఈ యొక్క చిన్న 4 కోట్ల జనాలను పాలించేటువంటి ఈ యొక్క మోసపూరితమైన ముఖ్యమంత్రి గురించి మాట్లాడేటువంటి ఆయన ముఖ్యమంత్రి స్థాయి కాదు. మా నరేంద్ర మోడీ గారు వారి గురించి పట్టించుకోరు కూడా, మాట్లాడారు కూడా. ఆయనకు సంబంధించి మా జాతీయ అధ్యక్షుడు నడ్డా గారు విమర్శించారు, మా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు
ప్రతి ఒక్కరు కూడా విమర్శించారు. మోడీ గారు వారికి మాట్లాడాల్సిన అవసరం ఏముందండి? మోడీ గారు వచ్చేసరికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి పాలన ఈ యొక్క రాష్ట్రానికి ఏ విధమైనటువంటి నిధులు ఇచ్చింది, ఈ యొక్క రాష్ట్రానికి ఏ విధమైనటువంటి సంక్షేమ పథకాలు అందించిందో దాని మీద పూర్తి స్థాయిలో వారు వివరణాత్మకంగా సూచించారు. వారు చెప్పడం జరిగింది. కేసీఆర్ గారు వారి స్థాయి కాదు, వీళ్ళ లెక్కన ఫామ్ హౌస్లో పండుకునేటువంటి ప్రధానమంత్రి కాదు మా నరేంద్ర మోడీ గారు. మా నరేంద్ర మోడీ గారు ఈరోజు ప్రపంచంలోనే అగ్రగామిగా ఈరోజు ఈ యొక్క భారతదేశాన్ని సస్యశ్యామలంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ నంబర్ 1గా నిల్చోబెట్టినటువంటి నాయకుడు వారు. వారి గురించి మాట్లాడేటువంటి, వారిని ప్రశ్నించేటువంటి నైతిక హక్కు ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీకి లేదు, కాంగ్రెస్ పార్టీకి లేదు, ఈ ప్రతిపక్షాలకు ఎవ్వరికి కూడా లేదు. విధ్వంసం సృష్టిస్తున్నారు తప్పించి అభివృద్ధిలో ఏమన్నా చూస్తుందా బీజేపీ పార్టీ అంటే? ఈరోజు బీజేపీ అభివృద్ధి ఈరోజు చూడట్లేదా? బీజేపీ అభివృద్ధి లేదే ఈరోజు దేశంలో అన్ని దాదాపు 19 రాష్ట్రాల్లో మా యొక్క పార్టీ పాలిస్తూ ఉన్నది. ఆ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, అటక్ నుంచి కటిక దాకా మేము పాలిస్తూ ఉన్నాం. అరే ఈ చిన్న చిన్న ప్రాంతీయ పార్టీలు అందరూ వచ్చి వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఈరోజు నరేంద్ర మోడీ గారి భయం పట్టుకుంది. నరేంద్ర మోడీ గారికి ఈరోజు జనాల్లో ఉన్నటువంటి ఆదరణను చూస్తూ ఉంటే వాళ్ళ యొక్క పప్పులు ఉడకవు. రాబోయే రోజుల్లో వాళ్ళు చేసినటువంటి అవినీతి ఏవైతే ఉందో అవినీతి చిట్టా మొత్తం ఇప్పదీసి రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ గారు వీళ్ళందరినీ ఈ యొక్క రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళందరినీ బొక్కలకు దోస్తారనేటువంటి భయంతో ఈరోజు వాళ్ళు ఈ విధంగా విమర్శిస్తూ ఉన్నారు. టూరిస్ట్ లాగా వచ్చారు పోయారు, నీళ్ళు ఇయ్యలేదు, నిధులు ఇయ్యలేదు, ఏమైనా ఒరిగిందా జాతీయ కార్యవర్గ సభ వల్ల తెలంగాణ కాకుండా? నీళ్లు నిధులు నియామకాలైనటువంటి ట్యాగ్లైన్ మీద ఈ యొక్క రాష్ట్రం ఏర్పాటైంది. నీళ్ళు ఎటుపోయినాయి, నిధులు ఎటుపోయినాయి, నియామకాలు ఎటుపోయినాయి అనేటువంటి తెలంగాణ జన సమాజం అంతా చూస్తూ ఉన్నది. ఇదంతా మొత్తం కల్వకుంట్ల కుటుంబానికే నియామకాలు పోయినాయి. నీళ్ళన్నీ తీసుకుపోయి కాళేశ్వరంలో 38,000 కోట్లతో ఉన్నటువంటి ఒక ప్రాజెక్ట్ని దాదాపు 1,50,000 కోట్లకు తీసుకుపోయి దాదాపు 80 నుంచి 90,000 కోట్ల రూపాయలు దండుకున్నావు. నువ్వు అక్రమంగా ఈరోజు సంపాదించుకున్నావు. ఆస్తులను తీసుకుపోయి నీ కొడుకు తీసుకుపోయి దుబాయ్లో పెట్టొస్తున్నారు. దాని తర్వాత వచ్చేసరికి ఈ యొక్క రాష్ట్రానికి నువ్వు ఒరిగిందేంది, ఈ యొక్క రాష్ట్రానికి చేసిందేంది? బడుగు బలహీన వర్గాలు, సబ్బండ వర్గాలు పోరాటం చేస్తే ఈరోజు యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. దాదాపు 1,400 మందికి పైచీలకు ఈరోజు అమరులైనటువంటి ఈ యొక్క రాష్ట్రంలో అమరవీరుల యొక్క గోసానికి ఉసురు తగులుతూ ఉంది. నువ్వు నరేంద్ర మోడీ గారి గురించి ఏం మాట్లాడుతూ ఉన్నావు? నరేంద్ర మోడీ గారి యొక్క రాష్ట్రానికి చేసినటువంటి సంక్షేమాల గురించి నరేంద్ర మోడీ గారు చెప్పారు, మరి మేము కూడా చెప్తా ఉన్నాం. ఈరోజు కరోనా మహమ్మారి విస్తరించినటువంటి సందర్భంలో ఈరోజు యొక్క దేశంలో దాదాపు 220 కోట్ల డోసేజులు ఫ్రీ డోసేజులు ఇచ్చారు. ఒక్కొక్క నిరుపేదుడు కరోనా వ్యాక్సిన్ దొరక్క దాదాపు ఇబ్బంది పడతా ఉన్నారు నా యొక్క దేశ ప్రజలందరూ అని చెప్పి గుర్తించి ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్క భారతీయ పౌరుడికి, ప్రతిపక్ష నాయకులని చెప్పి మీ టీఆర్ఎస్ వాళ్ళకి, కాంగ్రెస్ వాళ్ళకి కూడా ఉచితంగానే మా నరేంద్ర మోడీ గారు ఈరోజు మీకు టీకాలు ఇచ్చిండు కదా, అది మర్చిపోయినారా? ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో తీసుకుంటే ఈరోజు గ్రామ పంచాయతీలు అని చెప్పి ఏర్పాటు చేసిరు, కొత్త గ్రామ పంచాయతీలు అని చెప్పి ఏర్పాటు చేసిరు. గ్రామ పంచాయతీలకు ₹1 కూడా నిధులు లేవు. సర్పంచులందరూ కూడా ఈరోజు రోడ్లు ఎక్కుతున్నటువంటి పరిస్థితి. గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి మోడీలకు సంబంధించినటువంటి డబ్బులు కానీ, సీసీ రోడ్లకు సంబంధించినటువంటి డబ్బులు కానీ, అదేవిధంగా ఎల్ఈడి బైబులు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ₹400 ఎల్ఈడి బైబు కాస్ట్ ఉంటే ఈరోజు దాన్ని మేము ₹40 తీసుకొచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారిది. ఈరోజు కరోనా కష్టకాలంలో ఈరోజు జనాలందరూ ఎక్కడికక్కడ అస్తవ్యస్తమై పనులు లేక జనాల దగ్గర ఆర్థికంగా ఇబ్బంది పడతా ఉంటే దాదాపు 2 సంవత్సరాల నుంచి నిరుపేదలకు అందరికీ కూడా ఉచితమైనటువంటి రేషన్లు, గోధుమలు అన్నీ కూడా వారికి ఈరోజు ఇస్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఈరోజు నరేంద్ర మోడీ గారు ఏం చేయలేదు. ఈరోజు రాష్ట్రానికి వారు ఇచ్చినటువంటి ప్రతి పథకానికి సంబంధించినటువంటి ఈరోజు రోడ్లకు సంబంధించి, గ్రామీణ సడక్ యోజనకు సంబంధించి కానీ, ఈరోజు జాతీయ రహదారులకు సంబంధించినటువంటి విషయాలు కానీ ప్రతి దానికి కూడా మేము ఇచ్చేటువంటి నిధులన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి పాలకులకు కానీ, ప్రతిపక్షాలకు కానీ కళ్ళు మూసుకుపోయినాయా? మీరు కళ్ళు తెచ్చుకొని ఒకసారి ఆలోచన చేయండి, చూడండి. మీరు వెండర్ లాగా, స్ట్రీట్ వెండర్ లాగా వీధి తిరిగినట్టు విదేశాలు తిరిగి సేల్స్ మ్యాన్ అవతారం ఎత్తాడన్నారు కదా. ఎక్కడ దేన్ని అమ్మాడు ఈరోజు నరేంద్ర మోడీ? సేల్స్ మ్యాన్ అని చెప్పి చెప్తా ఉన్నారు. అది మీరు తీసుకొస్తున్నటువంటి నినాదం. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ప్రతిపక్ష పార్టీలు ప్రధానంగా టీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ దేన్ని అమ్మాడో మీరు చెప్పాలి ఈరోజు దాకా. అరే అమ్మేస్తున్నారు, దేశాన్ని అమ్మేస్తా ఉంటే పరిస్థితి ఈరోజు ఇట్లా ఎందుకు ఉంటుంది? ఈరోజు దేశం ప్రపంచంలోని అగ్రగామి దేశాలైనటువంటి అమెరికా లాంటి, రష్యా లాంటి దేశాలతో పోటీ పడతా ఉంది. దాదాపు 7 దేశాలకు ఈరోజు కరోనా వ్యాక్సిన్ అందించినటువంటి ఘనత మాది. ఈరోజు వ్యాక్సిన్ తయారు చేసినటువంటి ఘనత ప్రపంచంలోనే మొట్టమొదటి నరేంద్ర మోడీ గారిది. అమ్మేస్తున్నారంట అని చెప్పి చెప్తా ఉన్నారు. ఏం అమ్మేస్తారు? మీ కాంగ్రెస్ పార్టీ లెక్కన, మీ టీఆర్ఎస్ పార్టీ లెక్కన లంచగొండీలకు మేము పాల్పడలేదు, మీ లెక్క అక్రమాలకు మేము పాల్పడలేదు. మీరు అమ్మేసినట్టు, మీరు ఈరోజు ఈ దేశాన్ని అమ్మేసినట్టు, 70 ఏళ్ళు పాలించే దేశాన్ని అమ్మేసినట్టు కాంగ్రెస్ పార్టీ లెక్కన మేము దేన్ని కూడా అమ్మలేదు.